అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీని నిరోధించడానికి లేదా సంతానాన్ని కొంతకాలం వాయిదా వేసే ఉద్దేశంతో మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఇవి ఓవ్యులేషన్ అడ్డుకోవడం ద్వారా గర్భం రాకుండా చేస్తాయి. బర్త్ కంట్రోల్ పిల్ సరిగ్గా వాడితే 99% ప్రభావవంతంగా ఉంటని వైద్యులు చెబుతుంటారు. అయితే దీర్ఘకాలం వాడితే మాత్రం ప్రమాదకరమని ఫ్రెంచ్ నేషనల్ ఏజెన్సీ ఫర్ మెడిసిన్స్ అండ్ హెల్త్ ప్రొడక్ట్ సేఫ్టీ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనలో 18,000 మంది మహిళల్లో డెసోజెస్ట్రెల్ గర్భనిరోధక మాత్రల వాడకం వల్ల కలిగే ప్రభావాలను పరిశీలించారు. 5 ఏళ్లకు మించి వీటిని వాడిన వాళ్ళలో ఇంట్రాక్రానియల్ మెనింజియోమా అనే మెదడు కణితి రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఈ పిల్స్ యూజర్లో 17,000 మందిలో మాత్రం ఒకరికి బ్రెయిన్ ట్యూమర్ రిస్క్ కూడా ఉందని తేలింది. కొద్ది కాలం పాటు మాత్రమే వాడిన 67,000 మందిలో ఒకరికి ఈ సమస్య ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే వీటిని వాడడం ఆపిన సంవత్సరం తర్వాత రిస్క్ మాత్రం రివర్సబుల్గా ఉండవచ్చునని తెలిపింది ఈ అధ్యయనం. డిసోజెస్ట్రెల్ మాత్రలు అనేక మంది మహిళలకు గర్భనిరోధక ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ అధ్యయన ఫలితాల ఆధారంగా ప్రయోజనాలు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అంతేకాదు పీరియడ్స్ను కొద్ది రోజుల పాటు వాయిదా వేయడానికి వాడే మాత్రల వల్ల కూడా మహిళల్లో అనేక దుష్పరిణామాలు ఉన్నాయట. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన వారిలో అధిక బరువు పెరగడం, అధికంగా రక్తస్రావం కావడం, బ్లడ్ మందం అవడం వంటివి జరిగే అవకాశం ఉందట. హార్మోన్స్ అదుపు తప్పి డిప్రెషన్ రావడంతో పాటు రకరకాల వ్యాధులు కూడా వస్తాయట. మరో ముఖ్య విషయం ఏంటంటే పీరియడ్ క్రాంప్స్ తగ్గించడానికి వాడే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు ఈ పరిశోధకులు. మహిళలు ఎలాంటి టాబ్లెట్స్ వేసుకోవాలన్నా డాక్టర్ దగ్గర అనుమతి తీసుకొని వారు సూచించినవి పరిమిత కాలంలోనే వాడాలట. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. మరి మీరేమైనా టాబ్లెట్స్ వాడుతున్నట్లయితే కేర్ఫుల్.